అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్న ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట మనం ఈనాడు చర్చించుకుందాం. ఏంటి అని అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏంటి అని అంటే, బాప్తిస్మిచ్చు యోహాను గారు ఏమీ తినకుండా నీళ్లు త్రాగకుండా ఉన్నందుకు ఆనాటి ప్రజలు ఇతను దెయ్యం పట్టినవాడు అని బాప్తిస్మిచ్చు యోహాను గారి గురించి మాట్లాడారు. ఇంకా 19వ వచనం వచ్చేసరికి యేసుక్రీస్తు గురించి కూడా ఆనాటి ప్రజలు మాట్లాడుతున్నారు. ఆయన ఆహారం తీసుకుంటున్నాడంట, పానము తీసుకుంటున్నాడంట, అలాగే సుంకరులతో స్నేహం చేశాడంట. అందుకని ఈయన తిండిపోతూ అని ఆనాటి ప్రజలు పిలిచారంట. సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తునే ఆనాటి ప్రజలు అలా ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఆనాటి ప్రజలకు తెలుసు, ఈ నేడు ఉన్న ప్రజలకి తెలుసు ఆయన దేవుని కుమారుడు అని. అయితే చాలామంది కూడా నేటి ప్రజలు తెలియకుండానే తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. పలానా క్రైస్తవుడు ఈ విధంగా ఉన్నాడు, అతను ఎలా ఉన్నాడు ఇతనికి తెలీదు, 10 మంది చర్చించుకుంటారు. అదే వాస్తవం అని నమ్మేసి ఇంకో 10 మందికి చెప్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు బైబిల్ ఏం బోధించింది? క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడంటే, ఎన్నో అవమానాలు భరించాడంటే తన తండ్రి కోసం, దేవాది దేవుడైనటువంటి తన తండ్రి కోసం ఎన్నో కష్టాలు అనుభవించాడండి. నీ దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు? ఒక మాట అంటే పట్టం లేదు, సేవ చేయడానికి అర్హత ఉన్నప్పటికీ చేయలేకపోతున్నావు. ఏదో కష్టం వచ్చిందని పరిచర్య వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. బాప్తిస్మిచ్చు యోహాను గారు దెయ్యం పట్టిన వాడని అన్నారు ప్రజలు. ఈయన దేవుడి పనిలో పాలిభాగస్తులు. బాప్తిస్మిచ్చు యోహాను గారు కానీ, క్రీస్తు వారు కానీ, వీళ్ళందరూ పనిలో ఉన్నవారు. నువ్వు దేవుని పని మానేసి దేవుని చెంతకు రాకుండా అన్యులకి క్రైస్తవులకి ప్రకటించకుండా, విశ్వాసులను బలపరచకుండా ఎంతవరకు దేవునికి దూరంగా ఉంటావు ఒకసారి ఆలోచించండి. దేవుడు పిలుస్తున్నాడు ప్రియులారా. ఈనాడు దేవుడు ఒకటే చెప్తున్నాడు. ప్రపంచంలో ప్రజలు ఏవేవో మాటలు మాట్లాడతారండి. వాటిని మనం మన ప్రార్థన శక్తితో ఎదుర్కోవాలి. దేవుని మాటల ద్వారా మనం దురాత్మ శక్తులను పోరాడాలి, వాటితో పోరాడాలి. మన బలం మన వాక్యం. మన బలహీనతలు మన పాపం. మన బలహీనతలు తొలగించుకోవాలి. అప్పుడే దేవుని యొక్క మాటను నువ్వు ప్రకటించగలవు. 10 మందిని క్రైస్తవులను హెచ్చరించగలవు, అన్యులకు ప్రకటించగలవు.
నీవు క్రీస్తు శిష్యుల వలె ప్రకటించాలి, ప్రాణం పెట్టాలి. అప్పుడే ఆయన రాజ్యంలో బల మంచి దాసుడా అని నువ్వు పిలిపించుకోగలుగుతావు. అందుకని ప్రియులారా, మనం ప్రతిదినము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. దేవుని మాటలను ప్రకటించాలి. మన భక్తి జీవితాన్ని మనమే కాపాడుకుంటూ ఇతరులకు సాక్షిగా ఉండి మన కోసం క్రీస్తు ప్రాణం పెట్టి పునరుద్ధానం ఎలా చెందాడో మొదటి వారిలో, అలాగే మనం కూడా పునరుద్ధానం చెంది ఆయనలో జీవించాలి. క్రీస్తు యొక్క శరీరంలో మనము అవయవములై ఉన్నామంట. అందుకని మనం ఆయనలో జీవించాలి. అంటే మన జీవితానికి భద్రత కలిగించేది క్రీస్తు మాత్రమే. తండ్రి దగ్గరికి చేర్చాలన్నా, కుమారుని దగ్గరికి రావలసిందే. నువ్వు కుమారుని దగ్గరికి వస్తేనే తండ్రి దగ్గరికి నువ్వు చేరగలవు. నరుడికి దేవునికి మధ్యవర్తి క్రీస్తేనట. మధ్యవర్తి అండి క్రీస్తు. ఆయన మనలకి పాపం నుండి విడిపించగలడు. విడిపించే శక్తి ఆయనకు ఉంది. ప్రపంచంలో ఎవడికి లేదండి. ప్రపంచంలో ఎవడికి లేదు. వాడు ఎంత ప్రధానమంత్రి అయినప్పటికీ, ముఖ్యమంత్రి అయినప్పటికీ, అలాగే అధిపతులుగా ఉన్న ఏ అధిపతి అయినా సరే ఎవడికి లేదండి. పాపం నుంచి విడిపించే శక్తి ఎవడికి లేదు. ఒక క్రీస్తుకు మాత్రమే ఉందండి. ఆ శక్తి యేసుక్రీస్తుకి దేవాది దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు అనంటే ఆయన ప్రియకుమారుడు. ఆయన ప్రియకుమారుడు. మనం కూడా మన జీవితాలు నాశనమైపోకుండా దేవాది దేవుడు బాధ్యత తీసుకొని మన కొరకు తన కుమారుని ఈ లోకానికి పంపించాడండి. మన పిల్లలని వీడు చనిపోతాడు అంటే మనం ఎక్కడికైనా పంపిస్తామా? పంపించలేమండి. ఏ తల్లిదండ్రులకు అలాంటి ఆలోచన రాదు. వచ్చినా పంపివరు. ఎందుకనంటే తల్లిదండ్రులు తన పిల్లల గురించి భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తారండి. అయితే దేవాది దేవుడు ఒక్కడే మనందరి కోసము తనకి ఇష్టమైన కుమారుని లోకానికి పంపించాడండి. అవమానాలు వస్తాయని తెలుసు, శిక్ష పడుద్దని తెలుసు, మరణిస్తాడు అని తెలుసు, అన్నీ తెలుసండి. అయినా కూడా ఈ లోకానికి పంపించాడండి. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మనందరి కోసం పంపించాడండి. అలాంటి దేవాది దేవుణ్ణి మర్చిపోవడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఈనాడైనా మన దేవాది దేవుడికి మన హృదయాలు సమర్పించుకుందాం. క్రీస్తు నామాన్ని హెచ్చించి క్రైస్తవుడిగా నీ జీవితంలో క్రీస్తుకి ఒక సాక్షిగా మారి దేవుని సేవ చెయ్యాలని దేవుని పేరట తెలియజేస్తున్నాను ప్రియులారా. వందనాలు.